సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదైంది. సోదరుడిపై దాడి చేసి బెదిరింపులకు గురి చేశారని కాటా శ్రీనివాస్ గౌడ్ పై ఆరోపణలు వస్తున్నాయి. ఇక కాటా శ్రీనివాస్ గౌడ్ పై ఆయన సోదరుడు రాజేష్ గౌడ్ కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. దీంతో పలు సెక్షన్ల కింద రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ లో కాటా శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదైంది. గొడవకు ఆస్తి వివాదమే కారణమని సమాచారం. తమకు రావాల్సిన వాటాను ఇవ్వకుండా కాటా శ్రీనివాస్ గౌడ్ అన్యాయం చేశారని ఆయన సోదరుడు రాజేష్ గౌడ్ కుటుంబ సభ్యులు గతంలో బహిరంగంగా ఆరోపణలు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదైంది. సోదరుడిపై దాడి చేసి బెదిరింపులకు గురి చేశారంటూ కాటా శ్రీనివాస్ గౌడ్ పై ఆరోపణలు వస్తున్నాయి. కాటా శ్రీనివాస్ గౌడ్ పై ఆయన సోదరుడు రాజేష్ గౌడ్ కుటుంబ సభ్యులు కాటా శ్రీనివాస్ గౌడ్ పై కేసు పెట్టడం జరిగింది. దీంతో పలు సెక్షన్ల కింద రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ లో కాటా శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదైంది. గొడవకు ఆస్తి వివాదమే కారణమని తెలుస్తోంది. తమకు రావాల్సిన వాటాను ఇవ్వకుండా కాటా శ్రీనివాస్ గౌడ్ అన్యాయం చేశారని ఆయన సోదరుడు రాజేష్ గౌడ్ కుటుంబ సభ్యులు గతంలో బహిరంగంగానే ఆరోపణలు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పివిరావు అందిస్తారు. పివిరావు, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా అతని సోదరుడు కాటా రాజేష్ గౌడ్, అతను బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ఆస్తి తగాదుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. అయితే నిన్న కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు కాటా శ్రీనివాస్ తో పాటు రాజేష్ గౌడ్ ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేశారని, కొట్టారని, తాను ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి ఇవ్వటమే కాకుండా ఆస్తి పంపకాలకు సంబంధించి కూడా ఏమాత్రం ఆయన స్పందించలేదని చెప్తూ ఆవిడ ఏవైతే కాటా శ్రీనివాస్ గౌడ్ వదిన కాటా సునీత రామచంద్రపురం పిఎస్ లో కేసు నమోదు చేసింది. గత కొంతకాలంగా మేము ఇచ్చినటువంటి డబ్బులు అతను ఎన్నికలు నిలబడుతున్నప్పుడు 50 లక్షల రూపాయలు ఇచ్చామని అవి తిరిగి ఇవ్వకపోగా ఆస్తి పంపకాల విషయంలో, ఉమ్మడి ఆస్తిలో ఉన్నటువంటి ఆస్తి పంపకాల విషయంలో కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ ఏమాత్రం స్పందించట్లేదు. పైగా అడిగినటువంటి అన్నపైనే విచక్షణారహితంగా దాడి చేసి కొట్టారని కూడా ఆవిడ ఆరోపణ చేయడం జరిగింది. ముఖ్యంగా దర్శన్ గౌడ్ ఏవైతే ఉన్నారో కాటా శ్రీనివాస్ గౌడ్ తండ్రికి తన అన్న కాటా రాజేష్ గౌడ్ పుట్టలేదని కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆయన డిఎన్ఏ టెస్ట్ కోసం గుడికి వచ్చి ప్రమాణం చేయాలని కూడా ఆవిడ కోరడం జరిగింది. మాధవి, మొత్తం మీద చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ కుటుంబం ఆస్తి తగాదా విషయంలో రోడ్డెక్కిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద గత కొంతకాలంగా ఈ రెండు కుటుంబాల మధ్య కాటా రాజేష్ గౌడ్, కాటా శ్రీనివాస్ గౌడ్ కుటుంబాల మధ్య ఆస్తి తగాదా విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఇది తారాస్థాయికి జరిగింది. అన్నపైనే దాడి చేయించడం మాత్రం ఆ కుటుంబ సభ్యులు కాటా రాజేష్ గౌడ్ కుటుంబ సభ్యులు అయితే మాత్రం పిఎస్ కి వెళ్లి కేసు నమోదు చేశారు. తమకు న్యాయం చేస్తారని కూడా ఆశిస్తూ వాళ్ళు కోర్టు పోలీస్ స్టేషన్ మెట్టెక్కడం జరిగింది. మాధవి, రైట్, థ్యాంక్ యూ పివిరావు.